జనం మధ్య కులం మతం పేరుతో విద్వేషాలు నింపాలనుకునే వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిర్రు రాజస్థాన్లోని ఒక గ్రామ ప్రజలు. రాజస్థాన్లోని టోంకు జిల్లా నివాయ్ కరేడా బుజుర్గ్ అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ లా ఒక మాజీ ఎంపీ దుప్పట్ల పంపిణీ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రోజులలో ఏ ఊర్లో కూడా దుప్పట్లకు గతి లేనోడు ఎవరు లేడు. అయినా కూడా ఈయన పోయి అక్కడ ఏదో పెద్ద సేవా కార్యక్రమం చేస్తున్నా అని చెప్పి ఒక దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టిండు. ఆ మాజీ ఎంపీ పేరు సుఖ్బీర్ సింగ్ జౌనాపురియా అట. మొత్తం ఆయన పార్టీ కార్యకర్తలందరినీ పిలుచుకుని ఆ ఊరోళ్ళందరినీ కలెక్ట్ చేసుకుని వాళ్ళందరికీ దుప్పట్ల పంపిణీ స్టార్ట్ చేసిండు. ఇంతలోనే కొద్ది మందికి పంపిణీ చేసిన తర్వాత ఒక ఆమె పేరేంది అని అడిగిండు. ఆమె పేరు చెప్పింది. అది ఒక ముస్లిం పేరు. దాంతో ఆయన ఇమీడియట్ గా ఆమె చేతిలో ఉన్న దుప్పటిని లాక్కొని ఇంతకుముందు కూడా ఎవరైనా ముస్లింలు ఆ దుప్పట్లు అన్ని తీసుకుంటే తిరిగి ఇచ్చేయండి అని చెప్పడంతో ఆయన కార్యకర్తలందరూ పోయి ఆ దుప్పట్లను వెనక్కి లాక్కున్నారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ విషయాన్ని చాలా తీవ్రమైన అవమానంగా భావించారు. ముస్లింల దగ్గర నుంచి ఎప్పుడైతే ఈయన దుప్పట్లు ఆ పంచిన స్వీట్లు అన్ని లాక్కున్నాడో మిగతా గ్రామంలోని మహిళలు పురుషులు అందరూ కూడా మతాలకు కులాలకు అతీతంగా వాళ్ళకి ఇచ్చిన దుప్పట్లన్నీ తిరిగి ఆ ఎంపీ మొహన కొట్టారు. మాకు అవసరం లేదు, ఒక మత ప్రాతిపదికన ఒక కుల ప్రాతిపదికన మీరు ఈ దుప్పట్లు పంపిణీ చేస్తామంటే మాకు ఏం అవసరం లేదు, మాకు దుప్పట్ల గతిలేక ఇక్కడికి రాలేదు, మీ కార్యకర్తలందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దాం రమ్మంటే వచ్చినాం, అంతే తప్ప మీరు హిందువులకు ఇస్తాం ముస్లింలకు ఇవ్వమంటే ఆ మత ప్రాతిపదికన ఇచ్చే మాకు వద్దు అని చెప్పి నిర్మోహమాటంగా వాటిని వెనక్కి చెల్లిపోయారు. అంతేకాదు ఆ మాజీ ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేసిరు. ఆ ఊర్లో ఉన్న ప్రజాప్రతినిధులు వేరు పార్టీల నేతలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ ఘటనను ఖండించారు. మతాన్ని దాటి మానవత్వ కోణంలో ఆలోచించిన కరేడా బుజుర్గ్ నీ స్ఫూర్తికి జోహార్.